వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు రిజిక్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు December 26th నా బుజ్జి బేబీ పుట్టి కరెక్ట్గా 1 month కంప్లీట్ అయిపోయింది. ఎంత తొందరగా డేస్ అండ్ మంత్స్ పాస్ అయిపోతున్నాయంటే అసలు మొన్న పుట్టింది ఇంకా అప్పుడే 1 month కంప్లీట్ అయిపోయిందా అనే ఫీలింగ్లో ఉన్నా నేనైతే. లాస్ట్ మంత్ నవంబర్లో ఈ డేట్కి ఎగ్జాక్ట్గా నేను వాక్ చేసినట్టున్నా. స్టిచెస్ అవి బాగా పెయిన్ వచ్చినాయి ఫస్ట్ వాక్ చేసినప్పుడు. అండ్ మా మమ్మీ వాళ్ళు మిగతా రిలేటివ్స్ అందరు వచ్చిన్నారు పాపను చూసేకంతా. ఎవ్రీబడి వర్ సో హ్యాపీ. ఐ వాజ్ జస్ట్ లయింగ్ ఆన్ ద హాస్పిటల్ బెడ్. అంటే తలుచుకుంటేనే ఓకే ఆ ఫేజ్ అంతా నేను ఆల్రెడీ పాస్ అయిపోయి వచ్చేసినాను అమ్మయ్య అనిపిస్తుంది. అండ్ అట్లనే బేబీ ఎంత తొందరగా గ్రో అయిపోతుంది అనే ఫీలింగ్ కూడా ఉంది. ఏం ఎక్కువ ఏం ప్లాన్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ నుండి కూడా నేను 1 monthకి కేక్ కటింగ్ కూడా వద్దు అనుకొని ఉంటే ఫస్ట్ డైరెక్ట్గా 1 yearకి ఐ ప్లాన్ సంథింగ్ ఎల్స్ అనుకొని ఉన్నాను. బట్ మా మమ్మీ మోటివేట్ చేసింది గైజ్ నన్ను. ఏమని లేదు ఈ మధ్య అందరూ 1 month బర్త్డే 2 month బర్త్డే చేస్తున్నారు, 1 year వరకు నువ్వు కూడా చేయి, మనం కూడా ఏదైనా సింపుల్గా చేసేద్దామని చెప్పేసి. సో ఐ థాట్ ఓకే. మార్నింగ్ ఒక చిన్న ఫోటోషూట్ లాగా చేసామన్నమాట. ఐ థింక్ ఆ ఫొటోస్ నేను ఇన్స్టాలో నాకంటే ముందే దర్శన్ పోస్ట్ చేస్తూ ఉంటాడనమాట విత్ కొన్ని డిఫరెంట్ అవుట్ఫిట్స్తో. అండ్ రమా అంటే కూడా లాస్ట్ మినిట్లో అయినా సరే పాపకి ఒక 2 ఫ్రాక్స్, ఒకటి వచ్చేసి నార్మల్ ఫ్రాక్ లాంటిది ఒకటి స్టిచ్ చేసి ఇచ్చినారు. అండ్ ఇప్పుడు వేయడానికి ఇంకొకటి పట్టుది ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం మొన్న ఉయ్యాల ఫంక్షన్ చేసినాం కదా, 1 minute ఉయ్యాల ఫంక్షన్ చేసినప్పుడు మగ్గం వర్క్ ఎక్కువ వేయించినాను, అది గుచ్చుకుంటుంది కదా. సో అది కాబట్టి ఇంకా కొంచెం పెద్ద ఫంక్షన్, ఇది జస్ట్ 1 month కాబట్టి ప్లెయినే పెట్టేయండి, అసలు ఇంకా దానికి ఏమొద్దు, జస్ట్ ప్లెయిన్ పట్టు చాలు అని చెప్పేసి చెప్పింది అనమాట మమ్మీ. సో ఎవ్రీథింగ్ వాజ్ సార్టెడ్. నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. ఆల్రెడీ టైం ఎంత అయింది తెలుసా? ఈవినింగ్ 6 o'clock అవుతుంది కదా. అయితే జస్ట్ ఇంట్లో ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే, అందుకే ఎక్కువ ఏం రెడీ అవ్వట్లేదు. మీరు మళ్ళీ కామెంట్స్లో ప్లీజ్ పెట్టకండి మేకప్ వేసుకోకూడదు, డియోడ్రెంట్ వేసుకోకూడదు 3 to 6 months వరకు అని చెప్పేసి. ఎందుకంటే ఐ కాంట్ లుక్ లైక్ ఏ హోమ్లెస్ పర్సన్ రైట్ నౌ. మనం జస్ట్ బాలింతలు అంటే పోస్ట్ పార్టమ్ ఫేజ్లో ఉన్నామంతే. నేను పేషెంట్ని కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ బేబీకి కూడా అన్ని కేర్ తీసుకొనే చేస్తున్నాను అనమాట. డియోడ్రెంట్స్ కూడా ఎంత వీలైతే అంత ఫ్రేగ్రెన్స్ చాలా తక్కువ ఉండేటివి, అసలు నో ఫ్రేగ్రెన్స్ ఉండేటివి వాడితే ఇంకా మంచిది. సో యా, ఐ విల్ జస్ట్ క్విక్లీ గెట్ రెడీ అండ్ క్యాచ్ అప్ లేటర్. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. $10-15 minutes టైం ఉందని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. అందుకే నేను లుక్ మీకు ఎగ్జాక్ట్గా చూపించడానికి టైం లేకుండే. బట్ షేడ్స్, లిప్స్టిక్ ఏది అని చెప్పేసి కింద డైరెక్ట్గా లింక్ ఇచ్చి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ జ్యువెలరీ సింపుల్గా ఇది చాలా బాగుంటుంది కదా డ్రెస్లోకి అని చెప్పేసి ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకుంటున్నాను. జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను నేను, ఎలిట్ జ్యువెలరీ అని చెప్పేసి. మొన్న కూడా ఐ థింక్ వీడియోలో ప్రాపర్గా చెప్పినట్టున్నాను, మీరు కావాలంటే చూడొచ్చు ఒకసారి. అండ్ డ్రెస్ ఇది చాలా నచ్చింది గైజ్ నాకు. హాల్ వీడియోలో మొన్న చూపించాను కదా, ఇది బాగా సెట్ అవుతుంది కలర్ అంతా అని చెప్పేసి వేసుకున్నాను. ఫిట్టింగ్ కూడా చాలా ప్రాపర్ ఉంది. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. అండ్ కింద పాపని కూడా రెడీ చేసేస్తున్నాము. సో పాపకి అప్పటికప్పుడు ఇంకా రమాంటి డ్రెస్ స్టిచ్ చేసి ఇచ్చారనమాట, 1 month బర్త్డేకి వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఈసారి మగ్గం వర్క్ కానీ అవి ఏమీ వేపించలేదండి, పాపకి కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకున్నాము. లోపల సాఫ్ట్గా ఉండి పైన కొంచెం ఇట్లా పట్టు టైప్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఐ థింక్ మెటీరియల్ కూడా ఆంటీ దగ్గర ఉండేదాంతో స్టిచ్ చేసి ఇచ్చారనమాట. సో జ్యువెలరీ ఎలాగో మొన్న తెచ్చిందంతా ఉంది కదా, ఇంకా అకేషన్కి వేయకపోతే ఎప్పుడు వేస్తాం చెప్పండి, అందుకే ఇది వేసేస్తున్నాము. అండ్ బ్లాక్వి వస్తాయి కదా, అవి గోల్డ్వి మమ్మీ తెచ్చారు. అవి రోజు డే టు డే బేసిస్లో వేద్దాం అనుకుంటా ఉంటే ఇంకా పాప చిన్న పాప కదా, అందుకే లూజ్ ఉన్నాయి. సో రోజు వేయడానికి కుదరట్లేదు. కొంచెం ఒక 3 months క్రాస్ అయిన తర్వాత హ్యాండ్ కొంచెం పెద్దగా అయితే డైలీ వేయడానికి బాగుంటాయి, ప్లస్ జారిపోకుండా ఉంటాయి. అండ్ మమ్మీ ఇక్కడ పాపను రెడీ చేసిన తర్వాత రెడీ అవుతా అని చెప్పారు. అందరూ పాప 1 month బర్త్డే, అందుకే గైస్ పిన్ని అండ్ డాలీ ఇద్దరు వచ్చినారు. చేసినాము. మా పాప క్యూట్ గా రెడీ అయిపోయింది. డాలీ స్కూల్ కూడా ఉండింది తెలుసా గైస్, స్కూల్ ఇంకా ఎంతైనా కూతురు కదా, కూతురు కోసం వస్తారు. జనరల్ గా అయితే అనద్దు చిన్న పిన్ని అని. అవును, చిన్న పిన్ని అని పిలిపించుకోవాలి. జనరల్ గా అయితే రా అంటే ఇట్లా టైంలో ఏదన్నా నేను స్కూల్ నుండి ఇప్పుడే వచ్చినా అలసిపోయినాను వద్దులే అంటది. అవును,
జూహిగా నిద్ర లేదు పాపం పాపతో. అవును అంటే నాకు కొంచెం బెటరే గైజ్, ఎందుకంటే నేను నైట్ కొంచెం బాటిల్స్ లో పట్టి పెట్టింటా, నన్ను లేపకుండా మమ్మీ తాగిపిచ్చేస్తారనమాట. కాకపోతే మమ్మీకి అయితే అస్సలు ఇంకా ఫుల్ నైట్ అంతా ఆల్మోస్ట్ ఒక 2 hours బాగా పడుకుంటుంది. నైట్ కొంచెం నెల మారితే ఇప్పుడు పడుకుంటుంది. ఇంకా మార్నింగ్ కూడా పాప ఏం చేస్తుంది తెలుసా, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు పడుకుంటది. కరెక్ట్ గా ఇంకా మేము నాప్ తీసుకుందాం అనే టైంకి లేసేస్తుందంట. అవును బాగా లేసి ఇప్పుడు పడుకుంది. అవునవును పడుకోనే ఉంది. మేము ఏమనుకుంటున్నాం అంటే కేక్ తో జస్ట్ అట్లా చేత్తో టచ్ చేపించినా కూడా బాగుంటుంది అని చెప్పేసి. పడుకున్నా పర్లేదు, నో డిస్టర్బెన్స్ రా నీకు, నో డిస్టర్బెన్స్. ఓకే నువ్వు ప్రశాంతంగా గాజులు వేసుకుంది, అన్ని వేసుకుంది. చేసేసినారు గైస్, ఇంకెప్పుడేస్తావు వేద్దాం అని చెప్పేసి మళ్ళీ టైట్ అయిపోతాయి. టైట్ ఇప్పుడు అయితే ఇంకా 5 months 6 months వరకు సరిపోతాయి బాగా. 1 year వరకు మా మమ్మీ పాపని రెడీ చేయాలి కాబట్టి ఇంకా రెడీ కాలేదు, కొద్దిసేపట్లో రెడీ అవుతుంది. అంటే ఫుల్ బిజీ కదా, పాపని రెడీ చేయాలా, స్నానం చేయించే పిలుచుకోవాలా, డ్రెస్సెస్ తీయాలా, అన్ని 1 hour పైన సరిపోతుంది. ఇంకా ఎక్కువ 1 hour దేనికి అవుతుంది, సాంబ్రాణి అంతా వేసే లోపల చాలా టైం పడుతుంది. ఐఎమ్ హ్యావింగ్ కాఫీ, లెట్స్ హ్యావ్ కాఫీ. బేబీకి కొన్ని క్యూట్ ఫొటోస్ తీయాలి అని చెప్పేసి ఈ హీలియం బెలూన్స్ తెప్పించాను అనమాట. యాక్చువల్లీ మేము వెళ్ళిండే బెలూన్ ప్లేస్లో ఐ థింక్ ఎక్కువ కాస్ట్ తీసుకున్నట్టున్నారు. ఈ కొన్ని బెలూన్స్కి కలిపి అరౌండ్ 2000 తీసుకున్నారు. మరి మాకు ఎక్కువ తీసుకున్నారా, హీలియం బెలూన్సే కాస్ట్ ఎక్కువ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పండి. సో ఈ కొన్ని బెలూన్స్తో పాటు ఒక 4 బెలూన్స్ వచ్చే దారిలో పగిలిపోయినాయంట, బాలు అని చెప్పారు. ఇంకా అవి ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నాము. క్రెడల్కి కట్టాలా లేదంటే ఇట్లా టేబుల్ దగ్గర పెట్టేస్తే కొంచెం కేక్ అంతా సెట్ చేయడానికి బాగుంటుంది, ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అని అజిత్ చెప్తే ఇంకా మొత్తం అన్ని ఇక్కడ పెట్టేస్తున్నాము. రే అమ్మమ్మ రెడీ అయిపోయి వచ్చింది కదా, అనుకోకుండా మళ్ళీ మ్యాచింగ్ బాగా కుదిరింది. మ్యాచింగ్ కాదు మమ్మీ, ఆల్మోస్ట్ ఎట్లా కనిపిస్తుంది తెలుసా, ఆ చీరలో నుండి మిగిలిండే తీసి కుట్టించినట్టు అనిపిస్తుంది. బాగా మ్యాచ్ అయింది కరెక్ట్ గా. చాలా బాగుంది, చాలా బాగా కనిపిస్తుంది. మా మమ్మీకి బేబీతో ఒక ఫోటో కూడా లేదు సింగిల్, అందుకే ఇందాక ఫొటోస్ తీస్తా అంటే గైస్ చాలా బాగా వచ్చినాయి. మా మమ్మీ అయితే పాప ఫొటోస్ పెట్టు అంటుంటది కానీ మా మమ్మీ ఒకటి కూడా తీపించుకోదు, గుర్తు రాదు మా మమ్మీకి తీయాలని చెప్పేసి. క్యూట్ బేబీ గైస్, పాపం అసలు ఏ డ్రెస్ వేయించినా సైలెంట్ గా. అవును ఎంత మంచిగా. ప్రస్తుతానికైతే టచ్ వుడ్ చాలా బాగుంది గైస్. అట్లే పోతా కూడా ఏడ్చకుండా అన్ని డ్రెస్లు వేసుకున్నాను, అన్ని స్టైల్స్ వేద్దాం నీకు. అమ్మకి సపోర్ట్ చేయాలి నువ్వు కానీ. ఎస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మమ్మీ నేను కెమెరా నేను తీస్తా అంటది. నువ్వు నిలబడి నేను ఫొటోస్ తీస్తా అంటావు నాన్న నెక్స్ట్ కదా. ఓకే పొట్టలోనే నేర్చుకొని వచ్చేస్తారు కదా ఇప్పుడు పిల్లోళ్ళంతా. అయ్యో బేబీ క్యూట్ బేబీ రాని, నీకోసం బెలూన్స్ కోసం వెయిటింగ్ రా. ఎస్ బాయ్. ఫొటోస్ కోసం కొన్ని బెలూన్స్ వస్తాయి కదా, హీలియం బెలూన్స్ ఫాయిల్వి, అవి తెమ్మని చెప్పింటే మేము మర్చిపోయినాం అనమాట. బాలు అన్న వాళ్ళకి చెప్పేది ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చినారు. హీలియం నింపినారంట బెలూన్స్లో. అక్కడ నుండి ఇక్కడికి వచ్చే లోపల కొంచెం స్లోగా ఒక 15 minutes పడుతుంది. అండ్ డాడీ లేరు గైస్, డాడీ మిస్సింగ్ యాక్చువల్గా. డాడీ పని ఉందని చెప్పేసి ల్యాండ్ విషయం మీద వేరే ఊరికి వెళ్ళినారనమాట. అక్కడ నుండి ఇక్కడికి వచ్చే లోపల లేట్ అయిపోతుంది, మీరు కానిచ్చేయండి అన్నారు. మేము కూడా ఎట్లా ఇంకా మేమే కదా అని చెప్పేసి చాలా స్లోగా, ఇంకా కేక్ కూడా ఓపెన్ చేయలేదు, జస్ట్ అట్లా ఫ్రిడ్జ్లో ఉంది. కానీ కేక్ స్మాష్ ఎట్లా చేపియాలా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే బేబీ పడుకొని ఉంది కదా, నాకు లేపేది పెద్ద ఇష్టం లేదు. ఇట్లా కింద పడుకోబెట్టి పక్కన కేక్ పెడితే ఇట్లా ఏమైనా కొడుతుందేమో చూద్దాం, ఏదో ఒకలాగా. అంతే కేక్ స్మాష్ చేపిద్దాం ఏదో ఒకలాగా. ఓకే లెట్స్ ట్రై.
సింపుల్గా ఇట్లా సెట్ చేసేసి ఇంకా కేక్ కూడా వచ్చింది కదా, కేక్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ స్నాప్చాట్లో కూడా ఈ మధ్య నేను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎంతమందికి స్నాప్చాట్ ఉందో నాకు తెలీదు, బట్ నాదైతే కింద లింక్ ఇచ్చి ఉంటాను, మీరు డెఫినెట్లీ ఫాలో చేయండి. అక్కడైతే డే టు డే అప్డేట్స్ ఇవ్వడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నేను కూడా డైలీ వ్లాగ్ చేయలేకపోతున్నాను కదా, బట్ స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో అయితే ఐ కెన్ పోస్ట్ ఫ్యూ థింగ్స్ అండ్ ఐ కెన్ బీ యాక్టివ్. జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్సే బాగుంటాయి కదా అని చెప్పి. అండ్ అప్పుడప్పుడు ఈ మధ్య నాకు కామెంట్స్ వస్తున్నాయన్నమాట, మీకు రెడీ అవ్వడానికి ఎంత మంచిగా టైం దొరుకుతుంది, బాగా రెడీ అవుతున్నారు, మీకు అసలు అంత టైం ఎక్కడుంది అని చెప్పి. నాకు టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే అస్సలు టైం ఉండదండి. వ్లాగ్స్లో మీరు ఏదైతే 20 to 30 minutes చూస్తున్నారో ఆ 20 to 30 minutes కోసం నేను కొంచెం రెడీ అయి పుట్ టుగెదర్గా ఉంటాను అంతే తప్పించి, ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే వీక్లీ అట్లీస్ట్ ఒక 4 days అన్నా ఐ డోంట్ గెట్ రెడీ. యాజ్ యూజువల్గా న్యూ మామ్స్ ఎలా అయితే ఉంటారో నేను అలాగే ఉంటానన్నమాట. అప్పుడప్పుడు కొంచెం ప్రెజెంటబుల్గా కనిపించడానికి ఐ లవ్ టు లుక్ ప్రెజెంటబుల్. మంచిగా 2 times స్నానం చేసి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వేసుకొని చాలా సింపుల్గానే ఉంటానన్నమాట. అండ్ ఎప్పుడైనా ఇట్లా చిన్న చిన్న సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఐ లవ్ టు గెట్ రెడీ కాబట్టి ఒక 15-20 minutes ఫాస్ట్గా నాకు అలవాటైంది. అందుకే నేను ఇలా రెడీ అయిపోతూ ఉంటాను. డోంట్ గెట్ ప్రెషరైజ్డ్ అనమాట. ఎస్పెషలీ సోషల్ మీడియాలో న్యూ మదర్స్ని చూసి లేదంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారు మేము ఫిట్గా లేము ఇంకా అని చెప్పేసి అస్సలు అనుకోవద్దండి. టేక్ యువర్ టైం. ఈ టైంలో బేబీ కంటే ప్రయారిటీ మనకు ఏది ఉండదన్నమాట. 9 months మనం ప్రెగ్నెన్సీలో ఏదైతే అంత కష్టపడి అంత ప్రేమగా బేబీని మనం డెవలప్ చేసింటామో, పుట్టిన తర్వాత బేబీని చూసుకోవడం కంటే ఇంపార్టెంట్ ఇంకేముంటుంది చెప్పండి. మీ వర్క్ అవ్వచ్చు, ఆబ్వియస్లీ వర్క్ చేసే వాళ్ళకి ఇంకా కష్టం. 9 to 5 జాబ్ ఉండే వాళ్ళకి ఒక సైడ్ వాళ్ళు జాబ్ చేయాలి, ఇంకొక సైడ్ బేబీస్ని చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ అనేది చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు ప్రెషర్ ఫీల్ అవ్వకండి. టేక్ యువర్ టైమ్, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేయండి. అండ్ కీప్ బేబీ యాజ్ ఫస్ట్ ప్రియారిటీ. చేంజ్ చేసుకొని అమ్మ వాళ్ళకి ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టినాను. నేను ఎట్లా హోమ్ ఫుడ్డే కదా, కాసేపు అయిన తర్వాత తింటా. నిన్న నాకు ఎంత మోటివేషన్ వచ్చింది తెలుసా, న్యూ ఇయర్ వస్తుంది కదా, సో ఒకసారి వ్యానిటీ టేబుల్ ఉంటుంది కదా, నా డ్రాస్ అన్నీ అవి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఎన్ని ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ ఉన్నాయి తెలుసా, కొన్ని రీసెంట్గా ఎక్స్పైర్ అయినాయి, కొన్ని ఎప్పుడో ఎక్స్పైర్ అయినాయి. అవన్నీ నీట్గా తీసేసినాను గైస్. అసలు నెక్స్ట్ ఫ్యూచర్లో వాడదాము అనుకుంటా కదా, అవి కూడా తీసేసినాను అనమాట. అట్లీస్ట్ ఐ కెన్ డొనేట్ మంచిగా ఉండేటు అని చెప్పేసి. ఎందుకంటే అట్లా నెక్స్ట్ వాడదాం తర్వాత వాడదాం అనుకుంటాను, అస్సలు వాడను, మళ్ళీ కొత్తగా తీసుకుంటూ ఉంటా. అందుకే నాకు యూజ్ లేనివి మంచి కండిషన్లో ఉండేటివి ఐ జస్ట్ డొనేటెడ్. అండ్ ఎక్స్పైర్ అయినవి అన్నీ తీసి పడేసినాను అనమాట. డ్రాస్ ఎంత మంచిగా క్లీన్గా కనిపిస్తున్నాయో నాకైతే. వావ్, ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఐ మేడ్ స్పేస్, అట్లీస్ట్ నాకు కొత్త పెట్టుకోవడానికి నెక్స్ట్ నీట్గా అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ దొరికింది అని చెప్పేసి. అండ్ కొన్ని అయిపోయినట్టు ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేది ఇది. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై న్యూట్రిడమ్. ఇఫ్ ఇన్కేస్ చేస్తే చేయండి, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. అసలు 2 ఆర్డర్ పెట్టినాను గైజ్. అందుకే అమ్మకు ఒకటి నాకు ఒకటి. ఎప్పుడైనా నాకు కావాల్సినప్పుడు కిందికి వెళ్ళి పూసుకుంటూ ఉంటా, లేకపోతే పైకి తెచ్చుకుంటూ ఉంటా, అప్పుడు మళ్ళీ మమ్మీ అడుగుతూ ఉంటారు కదా, సో ఈసారి వద్దు అని చెప్పేసి 2 ఆర్డర్ పెట్టేశాను. ఇది న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ ఈ. దీంట్లో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి లేదా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే డార్క్, ఇక్కడ నాకు నెక్ డార్క్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో. ఇది యూజ్ చేస్తుంటే నాకు ఎందుకో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ పిన్ని చెప్పింది అనమాట నాకు, ఇది యూజ్ చేసి చూడు, పిన్ని కూడా ఇదే వాడుతుంది, చాలా మంది మా ఇంట్లో ఇదే వాడతారు, నేనే అందరికి అలవాటు చేసేసినాను, ఓకేనా. సో ఇది నెక్కి అప్లై చేసుకొని చూడు, తగ్గుతుంది అనిపించింది. అండ్ ఐ ఫీల్ ఎందుకో తెలియదు మరి దీంట్లో ఆ ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాపర్టీస్ ఉన్నాయో లేదో కూడా తెలియదు, బట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ, ఓకేనా. నాకు కొంచెం లైట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఎప్పటి నుండో కూడా ఇదే వాడుతూ ఉంటాను నేను, డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటా. బట్ ఐ లవ్ దిస్ గైస్, దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అందుకే 2 ఆర్డర్ చేసుకున్నాను. దిస్ ఇస్ ద ప్రూఫ్ ఐ లవ్ దెమ్. మా మమ్మీకి అజిత్ బెడ్రూమ్లో కూడా ఒకటి ఉంటుంది, ఏ రూమ్కి వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఇదైతే ఉంటుంది. అండ్ అమ్మ కోసం అని చెప్పేసి నేను ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఓపీఐ నెయిల్ పెయింట్స్. ఇఫ్ ఇన్కేస్ మీరు ఓపీఐ ట్రై చేస్తుంటే నెవర్ గో బ్యాక్ టు అదర్ నెయిల్ పాలిషెస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా రోజుల వరకు ఉంటాయి అండ్ ఇవి ర్యాపిడ్ డ్రై. నా నెయిల్స్ అయితే
నెయిల్ ఎక్స్టెన్షన్స్ లేనిది మనకు అస్సలు అవసరం లేదు. అండ్ నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ కూడా పెట్టించుకోను గైస్. అసలు నేను నా న్యాచురల్ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే కొంచెం బిల్డ్ చేసుకుంటా. ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి మనకు నెయిల్స్ అవసరం లేదు, తనకు గుచ్చుకుంటా అని చెప్పేసి మొత్తం కట్ చేస్తూ ఉంటాను నేను ఇంత చిన్నగా. ఇవైతే నేను మమ్మీ కోసం ఆర్డర్ చేసిన అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్, చాలా బాగుంటుంది. కలర్స్ కూడా చూడండి, అమ్మకి ఇట్లా డార్క్ కలర్స్ ఉంటే ఇష్టం, అందుకే ఇట్లా డార్క్ కలర్స్ ఆర్డర్ పెట్టినా అనమాట. సో వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. అండ్ ఫస్ట్లో కూడా ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కదా, అవి కూడా చాలా బాగున్నాయి, వాటివి కూడా ఇస్తాను. దిస్ ఇస్ ఎల్ఫ్ కన్సీలర్. ఇది నా డ్రాలో ఉందని చెప్పేసి నేను క్లీన్ చేసిన తర్వాత గుర్తొచ్చింది గైజ్ నాకు. దిస్ ఇస్ వెరీ నైస్. ఐ డోంట్ నో వై ఐ స్టాప్డ్ యూజింగ్ దిస్. మేబీ అన్ని ప్రోడక్ట్స్లో గజిబిజి అయిపోయి ఆపేసినాను, కానీ ఐ వుడ్ 100% రికమెండ్. చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి న్యూట్రల్ షేడ్లో ఉన్నా అనమాట. ఇది ఐస్కి ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకుంటూ ఉంటాను. దిస్ ఇస్ వెరీ లైట్ అనమాట, హెవీగా అంటే ఏదో వేసుకున్నాం అన్నట్టు ఉండదు. వేసుకుంటే బ్లెండ్ చేసేసిన తర్వాత అసలు ఫేస్ మీద ఏం వేసుకోలేదని ఫీల్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ లిప్స్టిక్స్ ఒక 2 గైస్. ఇవి వచ్చేసి షుగర్ది ఒకటి అండ్ లోరియల్ది ఒకటి. షుగర్ది ఇదనమాట. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 03 ఎమా. ఇలా ఉంటుంది, వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ షేడ్. మా మమ్మీ ఆల్రెడీ వాడింది దీన్ని. అండ్ నేను కూడా ఒకసారి స్వాచెస్ చూపిస్తా చూడండి, ఎంత మంచి రెడ్ షేడ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు పార్టీకి వెళ్ళే వాళ్ళు రెడ్ కలర్, రెడ్ టోన్స్ బాగా నచ్చుతాయి కదా, వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది. నేను కొన్ని వీడియోస్ కోసం వేసుకుంటూ ఉంటా. దిస్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ లిప్స్టిక్ అనమాట. ఇంకొకటి, మీకు లిటరలీ వాటర్ అప్లై చేసుకున్నట్టు ఉండాలి, లిప్స్ మీద అస్సలు హెవీ ఫీలే ఉండకూడదు. అండ్ యూ వాంట్ ఏ ఫ్లష్ ఆఫ్ కలర్, మంచి టింట్ లాగా ఉండాలంటే, టింట్ కూడా కాదు, ఇట్స్ ఏ లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్కే కానీ వెరీ లైట్ ఫార్ములేషన్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, వాటర్ లాగా ఉంటుంది లిటరలీ. 130 లోరియల్ అనమాట. దిస్ ఇస్ అ వెరీ నైస్ షేడ్ అండి. అసలు ఎంత షేడ్ ఒకటి ప్లస్ ఆ వాటర్ లాగా ఉంటుంది చూడండి, అది నాకు ఇష్టం. దిస్ ఇస్ ఆల్సో పిగ్మెంటెడ్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ద టెక్స్చర్, బట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. నాట్ ఓన్లీ దిస్ షేడ్, దీంట్లో ఐ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఒక షేడ్ ఉంటుంది, దట్స్ మై ఫేవరెట్. న్యూట్రల్గా ఇప్పుడు నేను వేసుకున్నా చూడండి, సేమ్ అట్లనే ఉంటుంది. అది కావాలనే తీసుకోండి. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ వన్. అండ్ నెక్స్ట్ ఇది వెళ్ళాది ఒకటి తీసుకున్నాను అనమాట నేను, హెయిర్ మాస్క్. ఇక్కడ హెయిర్ మాస్క్ అది ఎస్పీ లక్స్ కేటగిరీలో ఒకటి వస్తుంది చూడండి, అది అయిపోయింది. నేను అది చూసుకోలేదన్నమాట, అందుకే ఇది ఆర్డర్ చేసుకొని ఇది యూస్ చేస్తున్నాను. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నాకు దీనికంటే అదే బాగా నచ్చింది, స్మెల్ వైజ్ అంతా కంపేర్ చేస్తే. బట్ హెయిర్ రఫ్ ఉంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, హెయిర్ అయితే మంచిగా స్మూత్ అవుతాయి. దీనికంటే అదే బాగుంది, నేను దాని లింకే ఇవ్వాలనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఇది 50-50 అనిపించింది అనమాట నాకు. సమ్ టైమ్స్ వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ పెద్దగా వర్క్ అవ్వట్లేదు. సో ఐ డోంట్ నో, పెద్ద ఏం నచ్చలేదు. బట్ రఫ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఐ థింక్ ఇట్ మైట్ వర్క్. స్మెల్ పరంగా చూసుకుంటే ఐ లవ్ దట్ ఎస్పీ లక్స్ అది వస్తుంది కదా, ఎస్పీ వెలా లక్స్ సంథింగ్ ఏదో వస్తుంది. ఐ విల్ డెఫినెట్లీ లింక్ ఇట్. అది ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, యూ వోంట్ రిగ్రెట్. ఇది 50-50 గైస్, ఓకే. అండ్ నెక్స్ట్వి ఇవి, ఈ టబ్స్ కింద కూడా మా మమ్మీకి ఒకటి ఇచ్చినాను, నాకు 2 పెట్టుకున్నాను. డవ్ వస్తాయి కదా బాడీ స్క్రబ్స్, చాలా బాగుంటాయి, మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఎస్పెషలీ నాకు ఇప్పుడు ఇన్గ్రోన్ హెయిర్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే నేను వ్యాక్సిన్ చేయించుకోవట్లేదు, ఐఎమ్ జస్ట్ షేవింగ్. సో షేవ్ చేసేటప్పుడు ఆ ఇన్గ్రోన్ హెయిర్ అన్ని రాకుండా స్క్రబ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. 2 తీసుకున్నాను గైస్, బ్రౌన్ షుగర్ అండ్ కోకోనట్ బటర్ ఒకటి, పొమోగ్రనేట్ సీడ్ అండ్ షియా బటర్ ఒకటి. ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇవి నా రీస్టాక్స్ అనమాట. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. యా, ఐ వ్లాగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. అగైన్ ఈరోజు December 31st గైస్, పాపది 1 month బర్త్డే తర్వాత ఐ థింక్ ఈ రోజే మళ్ళీ వ్లాగ్ రీస్టార్ట్ చేసినట్టున్నాను. ఈ మధ్య అంతా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు వ్లాగ్ ఫుటేజ్ అంతా సెగ్రిగేట్ చేసుకోవడానికి ఏ రోజు ఏం వ్లాగ్ చేసినాను, ఫోన్లో ఏముంది, దీంట్లో ఏముంది, చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట, క్యూట్ మూమెంట్స్. సో అదంతా సార్ట్అవుట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టేస్తూ ఉంది. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ 2025 దర్శన్ వస్తున్నాడు గైస్. ఐ థింక్ ఇంకా ఒక 1 hour 1.5 hourలో హీల్ బీ హియర్. మార్నింగ్ అక్కడ నుండి చాలా అర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాడు, కానీ తర్వాత రోజులు కౌంట్ చేసుకున్నాడు అనమాట, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నానని చెప్పేసి. సో హీ డజంట్ వాంట్ టు స్కిప్ జిమ్, ఎందుకంటే స్ట్రిక్ట్గా డైట్ వర్కౌట్స్ అన్నీ ఫాలో చేస్తున్నాడు దర్శన్ అయితే. అందుకే జిమ్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకొని మార్నింగ్ అక్కడ జిమ్కి వెళ్ళి మళ్ళీ 11:30కి అట్లా బయలుదేరినాడు. ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 1:15 అట్లా అవుతున్నట్టుంది దగ్గర. సో లంచ్ టైంకి వచ్చేస్తా అని చెప్పినాడు, దర్శన్ వస్తున్నాడు అని చెప్పేసి. మమ్మీ యాజ్ యూజువల్గా దర్శన్కి మటన్ చాలా ఇష్టం కదా, అది ప్రిపేర్ చేస్తున్నారు. బేబీ పడుకొని ఉంది, డాడీ కూడా కిందనే ఉన్నారు, ఇప్పుడే వచ్చినట్టున్నారు ఇంకా. అండ్ ఈ గ్యాప్లో యాజ్ యూజువల్గా నేను ఇంకా
ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఐ థింక్ దర్శన్ బేబీని చూసి 15 days అయినట్టుంది. దిస్ ఇస్ ద లాంగెస్ట్ అనుకుంటా బేబీ పుట్టినప్పటి నుండి. ఎందుకంటే అక్కడ కొద్ది రోజులు ఉన్నాం, మళ్ళీ దర్శన్ ఇక్కడికి కొద్ది రోజులు వచ్చినాడు అండ్ ఫ్యూ డేస్ స్పెండ్ చేసినాడు. ఎప్పుడు వెళ్ళిండేది దర్శన్ అంటే ఉయ్యాల ఫంక్షన్, కరెక్ట్ ఉయ్యాల ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళినాడు. మళ్ళీ హీస్ కమింగ్ టుడే. హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ బేబీ. యా, ఫస్ట్ అయితే కిందికి వెళ్ళిపోయాం. బేబీకి ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తను నిద్రపోయింది. నేను కూడా ఇంకా ఈరోజు టు డూ లిస్ట్ అంతా ఉంటుంది కదా, అది నోట్ చేసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ బ్రెయిన్ ఏమో కానీ పోస్ట్ పార్టమ్ బ్రెయిన్ అనేది నిజంగా ఎన్ని మర్చిపోయేలాగా చేస్తుందో అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఫస్ట్ నుండి కూడా ప్లానర్లో నోట్ డౌన్ చేసుకుంటేది అలవాటు, కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా నోట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇటు తిరిగింటాను, అటు సైడ్ ఏం జరుగుతుందో మర్చిపోతాను అనమాట. యా, ఇట్ హ్యాపెన్స్ ఇన్ పోస్ట్ పార్టమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. ఇట్స్ ఓకే, లైఫ్ మళ్ళీ బ్యాక్ వస్తుంది, టైం పడుతుంది. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ మనం కూడా కొంచెం కొంచెం సెటిల్ అవుతూ ఉంటాం అనమాట. అన్ని పనులు ఒకేసారి చేయలేం కాబట్టి ఒక్కొక్క పని స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్తే బెటర్. యా, హియర్ ఇన్ ద వ్లాగ్ దర్శన్ వచ్చేసాడు. ఫైనలీ హీఈస్ హియర్ ఆఫ్టర్ 15 days అండ్ హీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ బేబీ చూడ్డానికి అంతా కూడా. అందుకే బయటనే మొత్తం కాళ్ళు చేతులు అన్నీ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాతే బేబీని ఎత్తుకోవాలని చెప్పేసి హీఈస్ వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి. ఫైనలీ హీఈస్ హియర్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. హాయ్, హాయ్. తొందరగా వచ్చేసినావే? తొందరగానా? లేట్ అయింది అనుకుంటున్నా నేను. లేదు. హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత ఎస్, బ్యాక్ టు పెవిలియన్ సీ మై డాటర్. కూతుర్ని ఒకటి చూసాక నన్ను కాదా? ఇంతకుముందు అయితే జూయిని చూసాక వచ్చిన అంటాండి గైస్. ఇప్పుడు చూడండి, కూతుర్ని చూసాక వచ్చిన. ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరిని పట్టుకున్నా? నన్నేలే. మరి ఓకే, అంటే చెప్పేది కూడా చెప్పాలి కదా అని. ఫస్ట్ జూయినే. ఇట్స్ ఓకేలే, బేబీననే చెప్పు. పాపం గైస్ 15 days అయింది చూసి. మధ్యలో రావాల్సిందే, 1 month బర్త్డేకి రాలేదు. అంటే ఈ వ్లాగ్ అంతా ఒకటే దాంట్లో వస్తుంది కాబట్టి మీకు తెలీదు. కాకపోతే 1 month బర్త్డేకి రాలేదు గైస్. గుర్తు పెట్టుకున్నాను, మీ డాడీ రాలని 1 month బర్త్డేకి. పెద్ద అయినాక ఏడిపిద్దాం, ఓకేనా? ఇప్పుడే పాలు తాగి జస్ట్ నా మీద అట్లా పడుకొని ఉంది. బర్పింగ్ బాగా చేపియాలి తెలుసా దర్శన్? ఎండుందా? మాకు చలి పెడతా ఉంది అసలు. మమ్మీ ఇన్ని రోజులు అసలు ఎండే లేదు కదా. రోజు డాడీ బయటికి తీసుకుపోదామని చూస్తాడు, ఎండ లేదు. ఎండని పిలుచుకొచ్చినావా? ఓకే. అదే మమ్మీ అక్కడ మాట్లాడుతా ఉంది, మీకు వినపడదు. చెమట్లు వస్తున్నాయి గైస్ దర్శన్. మేమైతే చాలా ఫ్రెష్గా ఉన్నాం. అసలు నీకు స్వెట్ ముందే ఎక్కువ వస్తుందిలే. సర్లే, ఊరికే వచ్చినావా? కూతురు కోసం ఏం తెచ్చినావు? ఏమి అసలు ఏం చెప్పడం లేదు. బ్యాగ్ తీసుకొచ్చినావు, అవన్నీ పాపవా? అంటే కొన్ని నా ఉన్నాయి, కొన్ని పాపది. ఓకే, నీది. ఓ, నాకు కూడా తెచ్చినావా? ఎట్లా గుర్తు పెట్టుకున్నావు? బేబీ పుట్టినప్పటి నుండి దర్శన్ వర్క్ మీద అట్లా బయటికి వెళ్ళినప్పుడు అంతా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు. నాకు చూసి అలవాటు అయిపోయింది. ఇంకా బెంగళూరు నుండి అనంతపూర్కి వచ్చేటప్పుడు అయితే ఏదో ఒక డ్రెస్ కానీ తన కోసం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడనమాట. గర్ల్ బేబీ పుట్టిన తర్వాత ఫాదర్స్కి రెస్పాన్సిబిలిటీ డబల్ అవుతుందని వినడమే కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా చూస్తున్నాను. హీఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆబ్వియస్లీ ఆ లవ్ అంతా కూడా డాటర్ మీదకి అట్లా డైవర్ట్ అయిపోతూ ఉంది. సో ఈజ్ వెరీ క్యూట్ అనిపిస్తుంది ఆ ఫాదర్లీ మూమెంట్స్ చూసినప్పుడు అంతా కూడా నాకు. అండ్ ఇన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాడు గైస్. కొన్ని అయితే అసలు ఇప్పుడు పట్టను కూడా పట్టవు. ఒక 6 monthsకో 1 yearకో పట్టే డ్రెస్సెస్ తీసుకొచ్చినాడు. అండ్ గుచ్చుకుండేటివి తీసుకురావద్దు దర్శన్ అని కూడా చెప్పాను. బట్ కొన్ని సాఫ్ట్ డ్రెస్సెస్ పింక్ది అవ్వచ్చు అండ్ ఇంకొకటి
ఇంకొకటి జీన్స్ టైప్ ఒకటి మేమిద్దరం పాప నేను ట్విన్ అయ్యేలాగా ఒకటి తీసుకొచ్చాడనమాట. ఇట్ వాజ్ వెరీ వెరీ క్యూట్. వేసినప్పుడు మరి నేను వేసినప్పుడు వ్లాగ్ తీసినానో లేదో ఐ డోంట్ నో, బట్ నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకొని ఐ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టా ఆర్ స్నాప్చాట్ డెఫినెట్గా. ఈ డ్రెస్ ఎంత క్యూట్గా అనిపించిందో గైజ్ నాకు. ఇవన్నీ ఐ థింక్ వెస్ట్ సైడ్లో తీసుకున్నాడు అనుకుంటా దర్శన్. చాలా బాగున్నాయి యాక్చువల్లీ, అక్కడ కలెక్షన్ కూడా బాగుంటుంది. అండ్ నేను ఆన్లైన్లో కూడా ఇట్లా క్యూట్ డ్రెస్సెస్, బేబీ రిలేటెడ్ కొన్ని థింగ్స్ అవి పర్చేస్ చేస్తూ ఉంటాను. మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్లీ చూపిస్తాను. ఐ థింక్ మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటాను. సో దిస్ ఇస్ వెరీ క్యూట్ కదా. ప్యాంట్ ఆబ్వియస్లీ లూజ్ అయిపోతుంది, బట్ టాప్ బేబీకి చాలా ప్రాపర్గా సరిపోతుంది. అండ్ నేను వేసుకోవడానికి ఒక డ్రెస్ తెచ్చినాడు, కానీ దర్శన్ మర్చిపోయిన విషయం ఏంటంటే నేను కాలర్ నెక్స్ పెద్దగా ప్రిఫర్ చేయను అనమాట. బట్ డ్రెస్ అయితే చూడడానికి సింపుల్గా చాలా బాగుంది. న్యూ ఇయర్ రోజు వేసుకుందాం అని చెప్పేసి ఇది అలాగే పెట్టుకున్నాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇయర్ ఎలాగైనా మనం అనుకున్న టార్గెట్స్ అన్నీ మనం రీచ్ అవుదాము. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ వన్స్ అగైన్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.